హెచ్పీసీఎల్ కర్మాగారంలో మనోజ్ ఎంటర్ప్రైజెస్ అనే కాంట్రాక్టర్ వద్ద శ్రీహరిపురానికి చెందిన అసంఘటిత కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న దళాల శంకర్ తన విధుల్లో భాగంగా మధ్యాహ్న సమయంలో ఏం జరిగిందో తెలియదు గాని శంకర్ ను యాజమాన్యం స్థానిక సింధియా వద్ద గల ఈఎస్ఐ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అక్కడ వైద్యులు శంకర్ మృతి చెందినట్లుగా నిర్ధారించడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని రోదనతో తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు మృతి చెందిన శంకర్ ఒంటిపైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి యాజమాన్యం గాని కాంట్రాక్ట్ గాని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న నగర వైసీపీ ప్రధాన కార్యదర్శి సరగడం పత్నిరావు వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రికి చేరుకుని అండగా నిలిచి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్పీసీఎల్ యాజమాన్యం గాని కాంట్రాక్టు కర్మాగారంలోని ఏం జరిగిందో వివరించకుండా ఈఎస్ఐ ఆసుపత్రిలో చేరవేసి తప్పించుకున్నారని, మృతి చెందిన కుటుంబ సభ్యులను ఎటువంటి సానుభూతి తెలపకుండా కనీసం నష్టపరిహారం విషయం కూడా మాట్లాడకుండా ఎవరికి వారే తప్పుకుంటున్నారని, మృతుని కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించే వరకు మృతుని కుటుంబ సభ్యుల తరపున తాను పోరాడతానని, కంపెనీ యాజమాన్యం పూర్తి స్థాయిలో గతంలో ఎల్జీ ఫార్మర్స్ లో జరిగిన ప్రమాదంలో కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ₹1 కోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని అన్నారు. సార్ మీ అబ్బాయి బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నామని చేశారు సార్. నెక్స్ట్ ఏమో కట్ చేశారు. మా అమ్మాయి చేసింది ఇన్నిస్ హాస్పిటల్కు ఎక్కడికో తీసుకెళ్తానని అన్నారు. తీసుకెళ్తే వెనకతల ఆటో వేసుకొని వెళ్ళాం సార్. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను లిఫ్ట్ చేయటం లేదు. తర్వాత చిన్నదే ఫోన్ చేసి ఎక్కడున్నాడు మా అన్నయ్య చెప్పండి మేమేం చూపించుకుంటా అంటే మీ అన్నయ్య చనిపోయారు అన్నాడు. ఆడు ఒక్కడు సూపర్వైజర్ చెప్పాడు. ఏంటనే మా తమ్ముడు చేసాం. మా ఆయన గారు చచ్చిపోయి 2వ సంవత్సరం వస్తుంది సార్. ఆడు ఒక్కడే 2 కూతుర్లు. ఇవాళ బియ్యం ఇంకా లేదు, ఆడొస్తే కేజీ బియ్యం కొనాలని ఎదురు చూస్తున్నాడు. నాకు బాగుంది సార్. ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు సార్. ఇందాక వచ్చి వెళ్ళిపోయారట. ఎవరు రాలేదు సార్. వెంటనే ఇంకా వేసుకుని వెళ్ళాం. ఫోన్లు ఎంత చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు. కొన్ని ఎక్కడున్నారు ఏమైంది చెప్పండి మేమైనా చూపించుకుంటామంటే ఇలాగా సిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము అనుకుని అంటే అక్కడికి వెళ్ళిపోయాం. వెంటనే వెళ్ళిపోయి ఎక్కడున్నారు ఏంటి అంటే గేట్ బయట ఉన్నాం రండి అంటే ఎక్కడ ఏవని చెప్పండి అంటే కూడా వెళ్ళి బయట ఉన్నాం రండి అనుకుని అంటే గట్టిగా అడిగాను అసలు ఎక్కడున్నారు ఏం మాట్లాడుతున్నారు అంటే అప్పుడు మీ అన్నయ్య చనిపోయారమ్మా అనుకొని సడన్ గా చెప్పేశారు సార్ మా అన్నయ్య చనిపోయారని. లోపలికి వెళ్ళి చూస్తే అలా పడి ఉన్నాడు. అసలు ఏమైందో ఏంటో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు. ఒంటి మీద దెబ్బలు ఉన్నాయండి మా అన్నయ్యకి. అసలు హెల్త్ ఇష్యూ ఏం లేదు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇలా సడన్ గా చనిపోవడం ఏంటండి అసలు మార్నింగ్ బాగానే ఉన్నాడు, వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు, డ్యూటీలో బాగానే ఉన్నాడు అంట. సడన్ గా ఏమైపోయింది ఇప్పుడు? మళ్ళీ అతను అన్నాడు 3 గంటల వరకు బాగా ఉన్నాడు. మా అన్నయ్య తప్ప ఎవరు లేరు. మా అన్నయ్య అయిపోయా. ఇంకా చిన్న కొడుకులు వచ్చి ఎలాగున్నారు కానీ పలకరిస్తారు సార్. మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు మా అన్నయ్య కూడా లేడు. పరిస్థితి ఏంటి? హెచ్పీసీఎల్లో ఒక కాంట్రాక్ట్ కార్మికుడిగా అక్కడ విధులు నిర్వహిస్తూ మరి ఈరోజు అతను ఏం టైంలో చనిపోయారో వీళ్ళ కుటుంబ సభ్యులకు తెలీదు. మరి వాళ్ళైతే అంబులెన్స్లో తీసుకొచ్చి డైరెక్ట్గా హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంట్రాక్టర్ కానీ యాజమాన్యం కానీ వీళ్ళు పట్టించుకునే దాఖలాలు లేవు. మరి హెచ్పీసీఎల్లోనే ఇలాగ జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా దీని మీద మనం ఎదురుదాడి చేయాలి వాళ్ళ మీద. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి చేతులు దులబొట్టుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలిమర్స్ కంపెనీలోనే చనిపోతే ₹1 కోటి ప్రకటించారు. అదే ₹1 కోటి ఈ హెచ్పీసీఎల్లో ప్రకటించాలి. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి మ్యారేజ్ చేయాలన్నా సరే ఏం చేయాలన్నా పాపం వాళ్ళు ఇంకా ఆ పూటకి అతను వెళ్ళి డబ్బులు తెస్తే తినాలి, లేదంటే పస్తులు ఉండాలి. అలాంటి వాళ్ళకి మీరు ఎవరు కూడా అన్యాయం చేయకండి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలిమర్స్ కంపెనీలోని ₹1 ప్రకటించి మరి ఆ కుటుంబాలందరినీ ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే విధంగా హెచ్పిసిఎల్ కూడా ఇక్కడ ₹1 ప్రకటించకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోని యాజమాన్యాన్ని మేము వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ బాడీ తీసుకెళ్లి గేటు ముందునే పెట్టి అక్కడ ధర్నాకు దిగుతాం. ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతాలని ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చాలా పేద పరిస్థితి. మరి వీళ్ళకి ఎవరు కూడా కంపెనీకి సపోర్ట్ చేయకండి, ఏ కాంట్రాక్టర్ కూడా సపోర్ట్ చేయకండి, ఏ యూనియన్ కూడా సపోర్ట్ చేయకండి. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈ కుటుంబాన్ని ఆదుకోండి. ఎందుకంటే ఆ బాధ్యత మనకు ఉంది. ఇప్పుడు ఈ కుటుంబం రోడ్డు పాలు అయిపోయినట్టే అతను చనిపోవడం వల్ల. మరి మీరు అందరూ కూడా ఆదుకోవాలి. ఎందుకంటే యాజమాన్యం కూడా మొండి వైఖరి ఎత్తుబండి పరిసరాలు మొండి వైఖరి చేయకూడదు. ₹1 ఎలాగైతే ప్రకటించారా అదే విధంగా ఇక్కడ ₹1 ప్రకటించకపోతే మాత్రం మొత్తం పారిశ్రామిక ప్రాంతం అంతా దండయాత్రగా మీ గేటు ముందు కూర్చోవడం జరుగుతుంది. ఒకటే మీకు చెప్తున్నా, ఎందుకంటే మీరు ఈ ప్రాంతంలోని ఇక్కడ హెచ్పిసిఎల్ని కూడా చాలామంది కార్మికులు ఉన్నాయి. ఇక్కడ మీరు జాబ్ వర్కులు పెట్టుకోవట్లేదంటే ఏ రాష్ట్రంలో తీసుకొచ్చి అక్కడ చనిపోతే బాడీలు ఆ గేట్ వెనక నుంచి కూడా మీరు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇక్కడ వర్కర్లకు ఎందుకు ఇక్కడ మీరు ఉపాధి చూపించలేదంటే అక్కడి నుంచి అలాగా వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారో తెలియదు పాపం. అక్కడ చనిపోయిన వెంటనే వాళ్ళకి న్యాయం జరగకుండా అక్కడి నుంచి అలాగా తీసుకెళ్ళిపోయి అక్కడ చావుల మధ్యలోనే దానపరచం కూడా చేస్తున్నారు. మరి వీళ్ళకి ₹1 ఇచ్చిన వరకు ఎటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పోరాటం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ₹1 ప్రకటించారా ఇక్కడ ప్రకటించాలని నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను.